వీకెండ్ అంటే అందరూ ఔటింగ్‌కి ప్లాన్ చేస్తారు. లైక్ రిసార్ట్స్ అని, కేవ్స్ అని ఆర్ షాపింగ్ మాల్స్ అని. బట్ మా ముస్లిమ్స్‌కి మాత్రం సండే అంటే మోస్ట్‌లీ మ్యారేజ్ సీజన్ టైం. ఔటింగ్ కాదు, షాదీకి రెడీ అవ్వాల్సినది. మార్నింగ్ నుంచి హౌస్‌లో టెన్షన్ స్టార్ట్. ఎవరి పెళ్లి, ఎక్కడ జరుగుతుంది, టైం ఏంటి, ఇన్ని క్వెషన్స్ నేను ఎగ్జామ్స్‌కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆలోచించలేదు. ఆలోచించుంటే బాగుండేదేమో, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయేదాన్ని. ఇక్కడ నాకు పెద్ద టాస్క్ ఏంటంటే అవుట్ఫిట్ చూస్ చేయడం. ఒక మిషన్ లాగా ఉంటుంది. అన్ని ట్రై చేసి లాస్ట్లో సేమ్ డ్రెస్ సెలెక్ట్ చేస్తాం యాజ్ యూజువల్. సింపుల్ మేకప్ అంటే లేదు షాదీ కాబట్టి కొంచెం హైలైట్ కావాలి కదా. సో ఇంకా పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తాం. లాస్ట్ మినిట్ హరియప్, అది వేరే వైబ్. ఔటింగ్కి వెళ్ళే ఫీలింగ్ డిఫరెంట్, కానీ షాదీకి వెళ్ళే ఎక్సైట్మెంట్ ఇంకే లెవెల్లో ఉంటుంది. మై డియర్ బిడ్డలారా, మీకు ఒక జీవిత సత్యం చెప్తాను వినండి. మనం షాదీకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన రిలేటివ్స్ మన దగ్గరికి వస్తారు. సో అప్పుడు ఆ టైంలో వాళ్ళు అడుగుతారు ఎలా ఉన్నావమ్మా అని. నో ఎలా ఉన్నావమ్మని కాదు, ఎప్పుడు వచ్చారు అని. ఆ టైంలో మాత్రం మీరు ఒక సింపుల్గా స్మైల్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. అది కంపల్సరీ, లేకపోతే యుద్ధాలు జరిగిపోతే. ఎందుకు చెప్తున్నానో, ఈ క్రేవింగ్ పిల్ల ఎందుకు చెప్తుందో కొంచెం ఆలోచించండి. మనం మ్యారేజ్కి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, షాదీకి వెళ్ళినా అందరికీ ఒక్కదాని మీదే ఫోకస్ ఉంటుంది. అదేంటో చెప్పనా? కొంతమంది ఒప్పుకోరు, నేను మాత్రం చెప్తాను. అదే మనకి ఫుడ్ మీద అయితే ఫోకస్ అయితే ఉంటుంది. ఏం పెట్టారు, ఏంటి, అసలుకి ముస్లిమ్స్ మ్యారేజ్ కదా, బిర్యానీ అయితే టెంప్టేషన్ వేరే లెవెల్ అసలు అది. సో మనం వెళ్తాము, పక్కటి ప్లేట్ చూస్తాము, ఆ ప్లేట్లో ఏమున్నాయి, ఏంటి మెను అని చెప్పి. అవునా, చాలా మంది చూస్తారా? నాలాగా నేను చూస్తాను అనుకోండి. ప్రతి మ్యారేజ్ ఫంక్షన్లో నా ఫోటోషూట్ అయితే పక్కా ఉంటుంది. సో మనకి ఇక్కడ అన్ని ఫ్రీగా దొరుకుతాయి. లైటింగ్, డెకరేషన్ అన్నీ యూజ్ చేసుకోవాలి కదా. ఇంత బాగా రెడీ అవుతాం మనం, ఇంత కష్టపడతాం, దానికి వర్త్ అనిపించుకోవాలి కదా. సో నేనైతే తగ్గేదేలే, ఎక్కడైనా కూడా ఫోటోషూట్ అయితే పక్కా ఉంటుంది నాది. అందరూ అంటారు దీనికని పిచ్చా ఏంటి, ఇన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంది అని చెప్పి. మీ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అంటే ఒక ఆర్ట్ తెలుసా? మీరు మమ్మల్ని గుర్తించట్లేదు, మమ్మల్ని అయినా మేము గుర్తించుకునేలా చేసుకోనివ్వండి ప్లీజ్, వదిలేండి మమ్మల్ని. ఇక్కడ సోను గారు ఓవర్ యాక్షన్ చూసారా? వీడియో అన్న వెంటనే ఏదో రజనీకాంత్ లాగా మళ్ళీ ఆ స్పెట్స్ తీసి పెడుతున్నారు. స్టైల్ ఎక్కువైంది సార్ గారికి మధ్య. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. డల్ ఫేసెస్ తో వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రెష్ ఫేస్ తో వెళ్దాం, వచ్చినప్పుడు మాత్రం డల్ అయిపోతాం, ఫుల్ టైర్డ్ అయిపోయాము. బికాజ్ ఆ ఇయర్ రింగ్స్, ఆ క్రౌడ్, అక్కడ మనం ఎంజాయ్ చేస్తాము. అండ్ టిక్కు అని చెప్పి హీల్స్ వేసుకొని తిరిగేస్తామే స్టైల్ గా. సో లెగ్స్ పెట్టేస్తాయి. ఒకటా రెండా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పండి ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు. స్టార్టింగ్ లో ఎంజాయ్, అండ్ వచ్చినప్పుడు మాత్రం తీరిపోతుంది. సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంకోసారి ఫంక్షన్కి వెళ్తే మాత్రం పక్కాగా సింపుల్ గా వెళ్ళి రావాలి అని. కానీ మన మూడ్ స్వింగ్స్ ఉంటాయా? ఆ టైంకి అలా అనుకుంటాం, కానీ అలా చెయ్యం మనం. ఈ వీడియో సమ్మరీ ఏంటి అంటే, వీకెండ్ కి అందరూ రిసార్ట్కి వెళ్ళారు, నేను మాత్రం షాదీకి వెళ్ళాను. ఔటింగ్ క్యాన్సిల్, వెడ్డింగ్ కన్ఫర్మ్. అండ్ మీరు ఈ సండే ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. ఔటింగ్ గా అండ్ ఫంక్షన్ షాదీకా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మన స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లవ్లీ సబ్స్క్రైబర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.